అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశం అనేది పొలిటికల్ హీట్ పెంచేస్తుంది. ఈ వ్యవహారంలో ఎవరి వ్యూహాల్లో వాళ్ళు బిజీగా ఉండిపోయారు. కొందరు ఎమ్మెల్యేలు అనర్హతపై తాడోపేడో అంటుంటే మరికొంతమంది సైలెంట్గా ఏం జరుగుతుందో చూసే యోచనలో ఉన్నారు. ఇంకొంతమంది మాత్రం తామసలు పార్టీనే మారలేదంటున్నారు కూడా. బీఆర్ఎస్ మాత్రం టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాటలను గుర్తు చేస్తూ ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో కూడా ప్రస్తావిస్తామని చెప్తోంది. దీంతో ఈ అంశం ఏ టర్న్ తీసుకుంటుంది అనేది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. అయితే అధికారం చేతులు మారగానే గోడ దూకేశారు. అమ్మయ్య, అధికార పార్టీలోకి వచ్చేసాం, ఇక సేఫ్ అనుకున్నారు చాలామంది. అయితే ఫిరాయింపుల మీద సుప్రీం ఆదేశాలు ఇచ్చేసింది. ఆ వెంటనే స్పీకర్ నోటీసులు. ఇక ఇప్పుడు సీన్ మొత్తం అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనేలాగా మారిపోయింది. స్పీకర్ ఇచ్చిన నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు ఎలాంటి వివరణ ఇవ్వాలి అనే దాని మీద మళ్ళా గొల్లాలు పడుతున్నారు. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో స్పీకర్ నోటీసులకు ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సమాధానం ఇచ్చారు. అయితే అందులో కడియం శ్రీఆర్ లాంటి వాళ్ళు దేనికైనా రెడీ అని అంటున్నారు. మరికొంతమంది సైలెంట్గా అసలు ఏం జరుగుతుంది అని మాత్రం చూస్తూ ఉండిపోయారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మాత్రం తాము అసలు పార్టీనే మారలేదంటున్నారు. అయితే మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఈ కామెంట్స్నే పట్టుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన విషయాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అంగీకరించారని మాట్లాడారు. మరోవైపు మా భవిష్యత్తు ఏంటి మహాప్రభో అంటూ ఇటీవలే సీఎంకు మొరపెట్టుకున్నారు కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలు. దీంతో ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహాలు రచిస్తుంది. ఇలా ఎమ్మెల్యేల అనర్హత వ్యూహంలో ఎవరి వ్యూహాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి చూడాలి మరి అనర్హత వేటు అనేది ఖచ్చితంగా ఎమ్మెల్యేల మీద పడుతుందా లేదా అనేది.